సో ఇప్పుడైతే మనం అయితే ఖమ్మం కిల్లా పైన ఉన్నాం. ఖమ్మం కిల్లా విశేషాలు గుహలు, ఇక్కడ ఉన్న కొన్ని గేట్స్ మనం అయితే చూద్దాం రండి. భయమైతుందిరా. ఇలాంటి హోల్స్ ఉంటాయి ఇక్కడ కోనేరు పక్కన. ఎందుకంటే ఎవరన్నా ఏ ప్లేస్లో ఉన్నా కానీ ఇక్కడి నుంచి చప్పట్లు కొట్టినా విజిల్స్ వేసినా వాళ్ళందరికీ వినపట్టడం జరిగింది ఈ ప్లేస్ నుంచి. సరే ఈ ప్లేస్ ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తా. దగ్గర పట్టుకో మైక్. ఇందులో ఇలా కూర్చోవాలి. ఇలా కూర్చొని సౌండ్ అనేది రీసౌండ్ వస్తుంది. క్లాప్ చేసినా కానీ కంటిన్యూస్గా క్లాప్ అయిపోయింది. చుట్టుపక్కల ఎవరున్నా అందరు ఇక్కడికి రావాలంటే ఇలా వచ్చేసింది వాయిస్. సో ఈ హోల్కి అయితే ఇది ఉంది. ఇదైతే ఇది కోనేరు. అక్కడ పిరంగి వాడుకున్న పిరంగి అయితే ఆడబడేసారు. కోనేరు దగ్గర కూడా పోతుందండి. అరే మెల్లగా దిగరా రాకి. ఇదైతే కోనేరు. ఇక్కడ రైన్ అంటే వర్షం వచ్చినప్పుడు నీళ్లు ఎటు వెళ్తాయి అంటే డైరెక్ట్ వచ్చి ఇందులో పడి ఇది స్టోర్ అవుతుంది. అప్పట్లో రాజులకు అంత క్రియేటివిటీ ఉన్నదంటే అసలు ఘోరం. అది వాటర్ కింద నుంచి ఎందుకు తెచ్చుకోవటం, పైన స్టోర్ చేసుకుంటే ఎట్లుంటుంది అనేసి ఇది వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్నది. ఇది దీంట్లో గుప్త నిధులు అనేది ఉన్నదన్నమాట మాత్రం నిజమే. అది ఉన్నదో తెలియదు కానీ మనకైతే ఆ వాటర్ అయితే ఎప్పుడైతే మొత్తానికి ఎండిపోతాయో అప్పుడైతే దానిలో గుప్త నిధులు అనేసి ఉన్నాయంట. సరే మనం అయితే నెక్స్ట్ డోర్ నెంబర్ 4 దగ్గరికి వెళ్దాం. ఇవైతే ఫిరంగి గుండ్లు పడి బొక్కలు పడ్డాయి. ఇందులో ఫిరంగి గుండు వచ్చే వేగానికి ఇక్కడ బొక్కలు పడ్డాయి. వీటిని వాళ్ళు దంపుడుగా వాడుకోవటం కూడా చేశారు. ఇక్కడ తినేటప్పుడు దంచుకుంటారుగా, దంచడానికి అయితే ఇది చాలా ఉపయోగపడ్డాయి వాళ్ళకైతే. ఫిరంగి గుండ్లు పడే గుంటలు పడ్డాయి. కృష్ణదేవరాయలు గారు వాడిన ఇవన్నీ వస్తువులు. ఇదైతే ఫిరంగి గుండు. చూడండి ఇక్కడ డీటెయిలింగ్గా ఉర్దూలో రాశారు. ఇదైతే కాకతీయ రాజులు కానీ కృష్ణదేవరాయలు కానీ వాడినవి అయితే. ఇది ఫిరంగి గుండు. ఇక్కడ ఒత్తేసి కాలుస్తే మన ఫిరంగి అనేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఇది ఇక్కడికి డొల్లుకి వచ్చి పడిపోయిందో లేకపోతే ఇక్కడ స్థానికులు దీనిలోకి తోసారో తెలియదు కానీ ఇదైతే ఆ డోర్కి అటాచ్ అయి ఉంటుంది. డోర్కి అటాచ్ అయినవి కూడా చూపిస్తాను నీకు మళ్ళీ. సో ఇదైతే కిల్లా పైన ఉండే వాళ్ళు. ఈ వాళ్ళు ఇక్కడ నుంచి ఇవి కిల్లా గేట్స్ అంటారు. గేట్స్ కూడా కాదు, ఇక్కడ ఫిరంగులు పెట్టి శత్రువులు వస్తే వాళ్ళ పైన దాడి చేయడానికి ఇక్కడ నుంచి. అంతే భటులు కూడా ఇలా నిల్చొని తన హస్తాలతోటి బల్లాలను పట్టుకొని ఉంటారు. ఇక్కడ ఇదంతా వ్యూ చేయడానికి మన చూడటానికి. అటు సైడ్ చూస్తేనేమో ఇంకొక గేట్ కిల్లాకి. ఇంకొక నుంచి ఎవరన్నా వస్తున్నారా ఏందని దీన్ని కొంచెం మరమ్మతులు చేసి వస్తుంటుంది. ఇంకా అక్కడ ఒక గేట్ ఉన్నది, అదే గేట్ చూపిరాడు. మూడో నెంబర్ డోరు. ఈ వే నుంచి ఇక్కడైతే ఎవరైతే దాచుకుంటారో అంటే తప్పించుకోవడానికి వచ్చినప్పుడు దాచుకుంటారో ఇక్కడైతే ఎవరైతే అవపడరో, ఎందుకంటే అంత భారీగా అవపడతాయి ఇవన్నీ. ఆ కన్స్ట్రక్షన్ చూడండి పైన. సో ఈ వే కూడా ఎలా ఉంటుందంటే ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏసీ అంటే కూల్ ఎయిర్ తగలడం కోసం అనేసి ప్రత్యేకంగా కన్స్ట్రక్షన్ జరిగింది. ఇది ఇక్కడ ఇలా కూర్చుంటే మన మధ్య నుంచి కూల్ ఎయిర్ అనేది ఫ్లో అవుతుంది. ఎలా ఉంటుందంటే ఏసీలో కూర్చున్నంత ఫ్రీగా ఉంటుంది అనమాట.
వెనకాల అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ద కిల్లా కోట. ఇది రాజులు ఒకవేళ ఎవరైనా రాజులు దండయాత్రకు వస్తే తప్పించుకోవడానికి ఇది ఇంకో దారి. ఇక్కడి నుంచి తప్పించుకునే వాళ్ళు. ఇది రెండో డోర్ కింద నుంచి వెళ్ళి. ఫస్ట్ డోర్ అయితే కూలిపోయింది, ఇది రెండో డోర్. తర్వాత మూడో డోర్, నాలుగో డోర్ ఉన్నాయి. ఆ డోర్లను కూడా చూద్దామండి. ఎక్కువ రాజులు వాళ్ళు స్థావరానికి వేరే రాజులు వచ్చి దండయాత్ర చేసేటప్పుడు దాచుకోవడానికి ఎక్కువ ప్లేసెస్ అయితే క్రియేట్ చేసుకున్నారు. దాంట్లో ఇది ఇంకొక ప్లేస్. దీంట్లో అయితే దాక్కుంటే ఎట్నుంచి ఎవరు వచ్చినా కానీ కనుక్కోలేరు. ఆ దారిని అయితే మీకు చూపిస్తున్నా, రండి చూద్దాం. సన్లైట్, ఎయిర్ ఫ్లో కూడా అసలు ఊపిరి ఎలా ఆడుతుంది అనుకుంటే మాత్రం ఏ దారిని ఈ కన్స్ట్రక్ట్ చేసిన రాజులకైతే చాలా క్రియేటివిటీతో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. దీంట్లోకి ఎట్టి వెళ్ళా కానీ కొంచెం కూల్ ఎయిర్. ఇది చూడండి, ఇది ఇందులో ఎవరైనా పడతారా? మేబీ నేను పట్టచ్చు. ఇలా అవతలకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇందులో నక్కటం వల్ల కూడా అబౌ ఇందులో నుంచి వెళ్ళి ఈజీగా ఎస్కేప్ కావడానికి అయితే ప్లేస్ ఉంది, రూట్. ఇలా మళ్ళీ ఫస్ట్ గేట్ దగ్గరికి రావచ్చు. ఈ ఎస్కేప్ తోటి ఇలా ఫస్ట్ గేట్ దగ్గరికి రావచ్చు. మళ్ళీ రిటర్న్ టు ఫస్ట్ గేట్. వరంగల్కి అంతే మన గోల్కొండకి అయితే స్వర్గ మార్గం ఇది. దీంట్లో మొత్తం అయితే దిగి చూపిద్దాం అనుకున్నా కానీ దీంట్లో నుంచి అయితే మొత్తం గబ్బిలాల సౌండ్ వినపడుతున్నాయి. ఒక రకంగా చెవులన్నీ పగిలిపోతున్నాయి. అప్పుడు గుర్రాలన్నీ ఇక్కడ ఆపి దీని కింద నుంచి వెళ్ళిపోయే వాళ్ళు.